నమస్కారం. మన తెలంగాణ ప్రొఫెసరు శ్రీ నాగేశ్వర్ గారు నిన్న ప్రశ్నలు కొన్ని వేశారు. ఏమంటే ఇదిగోండి చూడండి. కొవ్వుంది అని ఇవాళ పత్రికల్లో రాశారు. మళ్ళీ ఆ రోజు ఎందుకు రాలే? నివేదిక వచ్చిన తెల్లారమో కొవ్వు ఉంది అని ఈరోజు పత్రికల్లో రాశారు, ఆ రోజు ఎందుకు రాయలేదు అని. సారు మీలాగా వైసీపీకి ఏదైనా ప్రాబ్లం వస్తే పరిగెట్టులు పడిపోతామని చూడరు సారు. ఇక్కడ అవసరమైతే ఈ పత్రికలలో అందరూ అవసరమైతే వ్యతిరేకం కూడా చెప్తారు. మీలాగా వైసీపీ ఆపదలో ఉందనగానే ఫాస్ట్గా వెళ్ళి దూరిపోరు సార్, అది గ్యారంటీ. అర్థమైందా? అందుకే 2 రోజుల తర్వాత బాగా స్టడీ చేసుకొని అప్పుడు జంతు కొవ్వు ఉన్నదా లేదా అని నిర్ధారించుకొని చెప్పారు సార్. అలాగే మీలాంటి పరాన్న జీవులు ఉంటాయి, అంటే స్వయంగా సొంత రాష్ట్రం మీద కాకుండా పరాయి రాష్ట్రం మీద ఆధారపడతారు చూడు, అలాంటి జీవులు కొన్ని ఉంటాయి. మీలాంటి జీవులే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనధికార ప్రతినిధి కదా మీరు. సో ఇంకొక క్వశ్చన్, ఇక్కడ ఈ పదాలు లేవు. జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఎక్కడ లేదు. మరి వాళ్ళు ఎందుకు రాస్తున్నారు అంటే పంది కొవ్వు జంతు కొవ్వు ఎక్కడ లేదన్నారు కదా. మరి ఎన్డీటీవీ రిపోర్ట్లోనూ వస్తేనే కదా చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాంటప్పుడు వైసీపీ వాళ్ళు మా పరువు పోయిందనేసి సాక్షి పేపర్ కానీ జగన్ కానీ వీళ్ళు కేసు పెట్టాలి కదా. కేసు పెట్టకుండా ఏం చేస్తున్నారు సార్? వాళ్ళు లోపం ఉన్నదని తెలుసు, వాళ్ళు చేసిన తప్పు కూడా వాళ్ళకి తెలుసు. ఏదో కవర్ చేశారు, కవరింగ్ అయ్యింది. దాన్ని పట్టుకొని మీరు అటాకింగ్ ఆడుతున్నారు, అటాకింగ్ క్రికెట్ ఆడుతున్నారు మీరు, డిఫెన్స్ కాదు. మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిగా డిఫెన్స్లోకి వెళ్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ కేంద్రము కొంత ప్రాబ్లం, ఎక్కడ కొంత ప్రాబ్లం కాబట్టి కొద్దిగా అవుతున్నారు సార్. లేకపోతే ఆల్మోస్ట్ జంతుకోవుగానే బయటకు వచ్చేదేమో నా అంచనా, ఇది మా పార్టీ అంచనా కాదు. ఖచ్చితంగా సార్. నమస్తే.